హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ చరిత్ర కాకతీయ యుగం. ప్రాక్టీస్ బిట్స్. కాకతీయ చరిత్ర, మలయావతి అనే గ్రంథాలను రాసిందెవరు? నరసింహుడు. కాకతీయుల కాలం నాటి ప్రజల ప్రధాన వినోదం ఏది? తోలుబొమ్మలాట. తిక్కన్న శిష్యుడైన కేతన రచన కాని దానిని గుర్తించండి. మార్కండేయ పురాణం. సంస్కృతంలో ప్రేమాభిరామ్ నాటకాన్ని రాసింది ఎవరు? రావిపాటి త్రిపురాంతకుడు. వరంగల్ కోట తోరణం ద్వారా మీద శ్లోకాలను లిఖించిన కవి ఎవరు? నరసింహుడు. కాకతీయుల కాలంలో వేశ్యలపై విధించే పన్నును ఏమని పిలిచేవారు? ఘనాచారి. ముగ్గురు కాకతీయ రాజుల వద్ద మంత్రిగా పనిచేసింది ఎవరు? శివదేవయ్య. రుద్రమాదేవి తన గురువైన విశ్వేశ్వర శివుడికి 2 గ్రామాలను కానుకగా ఇచ్చినట్లు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? మల్కాపూర్ శాసనం. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన చిత్రలేఖన శైలిని గుర్తించండి. నకషి. ఈ క్రింది ఏ ప్రాంతంలో శైవమతానికి చెంది ప్రసిద్ధిగాంచిన గోలకి మఠాలకు ప్రధాన కేంద్రము ఏది? మదండం. ఓరుగల్లు కోట నిర్మించిన రాజెవరు? ఈ కోటను అనేక మంది రాజులు నిర్మించారు. కాకతీయ సామ్రాజ్యంపై మహమ్మదీయులు 8 సార్లు దండయాత్ర చేశారని తెలుపుతున్న శాసనం ఏది? కలువచేరు శాసనం. విశ్వేశ్వర శివుడు ఈ క్రింది వారిలో ఏ కాకతీయ రాజులకు గురువుగా ఉన్నాడు? గణపతి దేవుడు, రుద్రమాదేవి. ఈ క్రింది వారిలో ఎవరిని అభినవందడి అని వ్యవహరిస్తారు? కేతన. పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు సహాయపడ్డ కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు. ప్రముఖ వెనిస్ యాత్రికుడు మార్కోపోలో ఎవరి పాలన కాలంలో మెట్టుపల్లిని సందర్శించాడు? రుద్రమాదేవి. కంచిపై దండెత్తి అపార సంపదను కొల్లగొట్టిన కాకతీయ రాజు ఎవరు? గణపతి దేవుడు. రుద్రదేవుడు యుద్ధంలో తనకు సహాయం చేసిన ఏ రాజును అమానగలు సామంతునిగా నియమించాడు? రేచర్ల బేతిరెడ్డి. 2వ ప్రతాపరుద్రుడు తుగ్లక్కు బందీగా వెళ్తూ అవమాన భారంతో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఏ శాసనం తెలుపుతుంది? విలాస తామ్రశాస్త్రం. ఈ క్రింది వాటిలో జయాపసేనాని రచన కానిది? చిత్రరత్నావళి. నెల్లూరు మన్మసిద్ధికి సహాయంగా గణపతి దేవుడు ఎవరి నాయకత్వంలో తన సైన్యాన్ని పంపాడు? సామంత భోజుడు. ఈ క్రింది వాటిలో మల్లికార్జున పండితుడు రచన కానిది గుర్తించండి. బసవ పురాణం. ఈ క్రింది వాటిలో పాల్కూరి సోమనాథుడి రచనలు కానివి గుర్తించండి. ఆది పురాణం. గణపతి దేవుడి వద్దకు తిక్కన్న సోమయాజిని రాయబారిగా పంపిన రాజు? 2వ మను మసిద్ది. ఎవరి కాలంలో వెలనాటి చోళ రాజ్య కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది?
గణపతి దేవుడు. రుద్రమాదేవిని వివాహం చేసుకున్న వీరభద్రుడు ఏ వంశరాజు? నిడదవోలు చాళుక్య వంశం. చోడకట్క చూరకార అనే బిరుదు కలిగిన కాకతీయ రాజెవరు? గణపతి దేవుడు. ఈ క్రింది శాసనంలో మొదటిసారిగా కాకతీయుల గురించి ప్రస్తావిస్తున్న శాసనం. ధర్నవుడు వేసిన మంగళ శాసనం. దక్షిణ పదంపై దండెత్తిన తొలి ముస్లిం పాలకుడు ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. ఏ కాకతీయ పాలకుడి కాలంలో విశాల భూభాగాలు సాగులోకి వచ్చాయి? రెండవ ప్రతాపరుద్రుడు. కాకతీయుల కాలం నాటి అయ్యగార్లు ప్రధానంగా ఏ కులానికి చెందినవారు? శూద్ర. పిల్లమర్రిలో ఎర్రకేశ్వర, కామేశ్వర, నామేశ్వర దేవాలయాలను కట్టించిన వారెవరు? రేచర్ల నామిరెడ్డి. కాకతీయుల కాలంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? రుద్రమాదేవి. రెండవ ప్రోలరాజు ఈ క్రింది వారిలో ఎవరి యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు? వెలనాటి చోడులు. రాయలసీమ పల్నాడు ప్రాంతంలోని అనేక గ్రామాలు ఎవరి కాలంలో ఏర్పడ్డాయని కైఫియత్తుల ద్వారా తెలుస్తుంది? రెండవ ప్రతాపరుద్రుడు. కాకతీయ రాజ్య శ్రేష్టమైన వస్త్రాలకు ప్రసిద్ధి చెందిందని ప్రశంసించిన విదేశీ యాంత్రికుడు ఎవరు? మార్కోపోలో. ఈ క్రింది వానిలో ఏ ప్రాంతాన్ని దేశీయ కొండ పట్టణంగా శాసనాలు పేర్కొంటున్నాయి? మెట్టుపల్లి. కాకతీయుల కాలంలో నేర నిర్ధారణకు దివ్య పరీక్షలను నిర్వహించేవారు. అయితే ఈ కింద పేర్కొన్న కులాలు వారికి నిర్వహించే దివ్య పరీక్షలకు సంబంధించిన సరికాని దానిని గుర్తించండి. బ్రాహ్మణులు తప్తమస్క దివ్య. ఈ క్రింది వాటిలో ఏ నగరానికి ఢిల్లీ సుల్తాను సుల్తాన్పూర్ అని పేరు మార్చారు? ఓరుగల్లు. కాకతీయుల కాలం నాటి ప్రజల ప్రధాన వినోదం ఏది? తోలుబొమ్మలాట. సంగీత సారం అనే సంగీత శాస్త్ర గ్రంథ రచయిత ఎవరు? విద్యారణ్య స్వామి. ఈ క్రింది వారిలో ఏ ఢిల్లీ సుల్తాన్ పాలన కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ స్థానంతో విలీనమైంది? గియాజుద్దీన్ తుగ్లక్. జలకరండ అనే సంగీత వాద్య పరికరాన్ని ప్రస్తావించిన కాకతీయ శాసనం ఏది? ధర్మసాగర్ శాసనం. నన్నయ్య భట్టును పోషించిందెవరు? రాజరాజ. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైనది? రుద్రమాదేవి. కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది? మెట్టుపల్లి. తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం ఏది? జైనము. కాయస్థ అనేది వీరి కులం. లేఖ్యారక్షకులు రికార్డ్ కీపర్స్. ఓరుగల్లుపై జరిగిన తొలి ముస్లిం దాడి ఈ సంవత్సరంలో జరిగింది? 1303. కాకతీయుల కాలంలో గ్రామాధికారుల సంఖ్య 10. గంగాదేవి ఈయన శిష్యురాలు. అగస్త్యుడు. హరికథ పితామహుడుగా పేరొందిన కళాకారుడు ఎవరు? ఆదిభట్ల నారాయణ దాసు. తెలుగులో తొలి శాసనం ఏది? కల్లమల్ల శాసనం.
కాయస్థ అనేది వీరి కులం. లేఖ్య రక్షకులు, రికార్డ్ కీపర్స్. మితాక్షరమును తెలుగులో విఘ్నేశ్వర అనే పేరుతో రాసింది ఎవరు? కేతన.